నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి ఐఐటిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమల అభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారంటూ వ్యాఖ్య. తూర్పుగోదావరిలో మంత్రి కన్నబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. కరీంనగర్లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటెల. గాంధీ భవన్ లో ఘనంగా దేశ మొదటి ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలు, నెహ్రూ త్యాగాలు మరవలేనివని కొనియాడిన ఉత్తమ్. ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా గుస్సాడి సంబరాలు, గుస్సాడి వేషధారణలో నృత్యం చేసిన ఎమ్మెల్యే. భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందే దిశగా తిరుపతి ఐఐటి సంస్థ రానున్న రోజుల్లో కీలక పాత్ర వహిస్తుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న ఐఐటి తిరుపతి క్యాంపస్ ను కిషన్ రెడ్డి సందర్శించారు. ఐఐటి సిబ్బంది మరియు బీజేపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని పరిశ్రమలు అన్ని భారతదేశం వైపు చూసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆధారపడకూడదు. అన్ని రకాల ఉత్పత్తులు, అన్ని రకాల ప్రొడక్ట్స్ మన జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే, మనము పట్టుకున్నటువంటి కెమెరాల నుంచి మొదలు పెడితే అన్ని కూడా ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన దేశంలోనే తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో, తద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలి, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ఈ యొక్క మరి ఐఐటి తిరుపతి లాంటి సంస్థలు కూడా కీలక పాత్ర భవిష్యత్తులో పోషిస్తాయి. దేశం మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ప్రపంచ దేశాల్లో ఒక శక్తిశాలి దేశంగా భారతదేశం ఎదగాలి. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, డిఫెన్స్లో కూడా మరి 70% మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 70% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కాదు, 70% డిఫెన్స్ సంబంధించినటువంటి అవసరాలు మన దేశంలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఏదైతే మరి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలు కానీ, లేక మరి మా పారామిలిటరీకి సంబంధించినటువంటి మరి ఫోర్స్ కానీ, వాళ్ళంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆయుధాలు కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్స్ కూడా వాడుతున్నారు. రానున్న రోజుల్లో మేము ఇప్పటికే దేశంలో తయారు చేసేటువంటి పోలీస్కి సంబంధించినటువంటి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి, సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో రానున్న రోజుల్లో భారతదేశంలో ఉత్పత్తి చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. దేశవాళీ కంపెనీలను, ఇండియన్ కంపెనీలను, ఇండియన్ ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించేటువంటి దృక్పథంతో చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని అనేక రకాల ప్రోత్సాహాలు కల్పిస్తూ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి మరి ఎక్విప్మెంట్ను నిరుత్సాహపరిచి మరి దేశంలో ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రతి శాఖ, నరేంద్ర మోడీ గారు ప్రతి శాఖను రివ్యూ చేస్తూ ప్రతి శాఖలో దేశవాళీ ఉత్పత్తులు పెరగాలి, దేశం బాగుపడాలనే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. మరి ఐఐటి తిరుపతి కూడా వేగవంతంగా ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో మన దేశానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే దేశం మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటువంటి లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి ఐఐటి తిరుపతి కూడా మరి సహకారం అందిస్తుంది.
కాంట్రిబ్యూషన్ అవుతుంది, తప్పకుండా అందులో కీలక పాత్ర పోషిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కన్నబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన మండపాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రితో పాటుగా కాకినాడ ఎంపీ గీత పాల్గొన్నారు. నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మందిరం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెచ్చించి చాలా మంచి డిజైన్తో సౌకర్యవంతంగా ఉండే విధంగా నిర్మాణం చేసింది. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల నిర్మాణాలు చూసినప్పుడు ఎక్కడ చోట ఏదో లోపం ఉంటుంది. కానీ మనసు పెట్టి ఇది ఇలా ఉండాలి, ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇక్కడ వంట చేసుకోవాలి, ఇటు నుంచి వెహికల్స్ రావాలి, ఇటు నుంచి వెళ్ళాలి, ఇక్కడ నీళ్లు వాడుకోవాలనేది మన సొంత ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో అంత బాగా కట్టినందుకు అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకించి క్వాలిటీ కనిపిస్తుంది, కాంట్రాక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎవరైతే ఇప్పుడే మొన్న కూడా మేము వచ్చి చూసినప్పుడు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ ఒక్క ఫ్లోర్ సౌండ్ ప్రూఫ్కి ఏదైనా కొద్దిగా తర్వాత చేయండి. నా సలహా ఏంటంటే, నేను శాసనసభ్యుడిగా గతంలో ఉన్నప్పుడు మన కడపలో కూడా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేశాను. పూర్తి ఎస్సీఓ ఫండ్స్ కానీ నా ఫండ్స్ కానీ పూర్తి చేసినప్పుడు దాన్ని పంచాయతీ ఖర్చు పెట్టిన తర్వాత నిర్వహణ ఆ వచ్చిన డబ్బులు ప్రధానంగా రెగ్యులర్ ఫోన్లో వేసేయకుండా దీనికోసం సెపరేట్గా వచ్చినట్లయితే రేపు దీన్ని ఈ ఫ్లోర్ ఏసీ చేయాలి, లేదంటే సౌండ్ ప్రూఫ్ చేయాలి, రేపు పెయింటింగ్ చేయాలి. మళ్ళీ మీరందరూ ఆశీర్వదించి పంపించడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఎప్పటికప్పుడు మీ రుణం తీర్చుకోవడం ఎలా అనే దాని మీద తప్ప వేరే ఆలోచనతో, వేరే ఎజెండాతో పనిచేయట్లేదు. మేము వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నికే మేడం కానీ, నేను కానీ, రవీంద్ర బాబు గారికి అందరూ ఉన్నాం. మీరందరూ ఆనాటి అధికార పార్టీలో ఉన్నా. నాకు తెలిసి ఈ సంవత్సరం 6 నెలలు, ఇంకా 16 నెలలు అయింది. ఏ ఒక్కరోజు మిమ్మల్ని రాజకీయంగా మీ జోలికి రావడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, మీరు ఏం చేస్తారు అనడం కానీ నేను చేయలేదు. ఎవరిని కూడా నా ఉద్దేశం ఏంటంటే, నేనే కాదు, మన వార్డు నాయకులు ఇక్కడ ఐసీఎం గారు ఉన్నారు, సీనియర్ కార్పొరేటర్, మా దగ్గర వాసిరెడ్డి సూర్యబాబు గారు ఉన్నారు, మీ దగ్గర పోటీ చేస్తారు. ఇట్లా చాలా అన్ని చోట్ల ఎవరు కూడా ఎక్కడ రాజకీయంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము కఠినం చేయాలనే ఆలోచనలో ఒక్కరు కూడా ఈ ఇప్పుడున్న నాయకులు ఎవరు ప్రవర్తించలేదని నేను అనుకుంటాము. దయచేసి మనం టీంవర్క్ చేద్దాం, అభివృద్ధి ఎలా చేయాలో చెప్తాం. కమిషనర్ గారు ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్ గా రావడం కాకినాడ కార్పొరేషన్ తొలిసారి. నిజంగా నేను సభాపూర్వకంగా ఆయన్ని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, ఎంపీపీ పావని, పీఎస్ఈఎస్ వైస్ చైర్మన్ రమేష్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారు మనం కూర్చొని బట్టిగా మాట్లాడేది, మన ఆయన ఆఫీసర్తో మాట్లాడేది ఈ రికార్డు చేయకుండా చూసుకోండి. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, పెద్దలు బండ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు కుమ్మడి చంద్రెడ్డి గారు,
వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలందరూ చేరిపోయిన ఇక్కడ 10 మంది మా బీరయ్య గారు కానీ, లింగయ్య గారు కానీ, మా రాయన్న కానీ, నాలుగు ఇక్కడ తమ్ముడు జగదీష్ ఉంటాడు, పాత సర్పంచ్ రైపతన్న, మా యువ నాయకుడు ఇంకా సుతందర్, అశోక్, మా సమ్మిరెడ్డి వాడు ఇక్కడ చాలామంది ఎవరిని చూసినా ఎంతో శ్రమ కూర్చి పోయినసారి కరోనా టైంలో కూడా ఆ కార్యాన్ని గడ్డకెక్కించినటువంటి ఈ గ్రామ రైతులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మొన్నటి క్రాప్లో ప్రభుత్వమే చొరవ తీసుకొని మరి సన్నవర్లు పెట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే ఇంతకుముందే 10 నిమిషాల ముందు మన కలెక్టర్ గారికి మాట్లాడి మరి మంత్రి గారు ప్రత్యేకంగా ఆ యొక్క మాకు కూడా నిన్న మొన్న గతంలో కాంటాలైనటువంటి వడ్లు కూడా సన్న వడ్లు ఏవైతున్నాయో వాటిని సపరేట్గా కాంటా వేసి మరి ఆ లిస్టు సపరేట్గా ఉంచమని చెప్పి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. రాబోయే రోజులలో వీటికంటే కొద్దిగా పెచ్చు రేటు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి మన ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా కొంచెం సన్నవర్లకు రేటు ఎక్కువ వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం తమ్మి అని చెప్పినటువంటి మన మంత్రి గారికి మన ప్రాంత రైతాంగం తరఫున భయమైంది నాకు. హాస్పిటళ్ళు, డాక్టర్లు, సావులు, శవాలు ఇంటికి అప్పులు, ఇవి తప్ప సుఖం సంతోషం లేకుండా 8 నెలలుగా. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, నువ్వు రోజు ఇదంతా పని చేసి మెంటల్ గిట్ల అయిపోతేమో ఒకసారి పోయిరాబో హుజరాబాద్కు మంచిగా తృప్తి ఉందని చెప్తే ఒకసారి వచ్చిపోయాను నేను. ఎన్నాళ్ళు అవుతుందో కడుపు నిండా కలుసుకోక, ఎన్నాళ్ళు అవుతుందో మీతోటి మాట్లాడక, అందుకని మాట్లాడదామని చెప్పి వచ్చిన ఒకటి అన్నిటికీ మిక్కిలి మొట్టమొదటిసారిగా గొప్ప కాలమైంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ పండనంత పంట పండింది. మళ్ళీ ఏమైనా మోసం జరగగల, మా రైతాంగానికైనా మోసం జరగగల. ఇప్పటికీ ఒక పిలిపిస్తే సన్నవడ్లు వేసిన మా వాళ్ళు, ఒక పిలిపిస్తే ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటించిన మా వాళ్ళు, మరి వర్షాలు పడి నోటికాడికి వచ్చిన పంట నేలపాలైన సందర్భాలు చూసినాం. రోగం వచ్చింది చూసినాం, ఎక్కువ వర్షాలు పడితే రోగం వస్తుంది. ఇన్ని వడ్లు ఎక్కడ పోస్తావు, ఏ మిల్లులో పెడతావు, ఈ బియ్యాన్ని ఎక్కడ పంపిస్తావు అని అంటే రైస్ మిల్లతో మీటింగ్ పెట్టినప్పుడు రైస్ మిల్లలు అందరూ వచ్చి అన్నారు, సార్ మంచి సీడ్ వెరైటీ కనుక బీపీటీ పండిస్తే, హెచ్ఎంటీ లాంటి వడ్లు పండిస్తే, ఆర్ఎన్ఆర్ లాంటిది పండిస్తే మేము ఒక 150-200 రూపాయలు ఎక్కువ పెడతామని చెప్పింది వాళ్ళు. అప్పుడు చెప్తే వేయించాం. కానీ మొన్న చట్టం వచ్చిన తర్వాత యూపీలో పండించిన రైతు తెలంగాణకు వచ్చి వడ్లు అమ్ముకోవచ్చు. జమ్మికుంటలో ఉన్న రైస్ మిల్ అయినా ఛత్తీస్గఢ్ నుంచి వడ్లు తీసుకొచ్చుకోవచ్చు. అంతకుముందు ఛత్తీస్గఢ్లో వడ్లు పండితే రానియలే మనం, అంతకుముందు మహారాష్ట్రలో మక్కలు పండితే రానియలే మనం. మన వడ్లే కొనాలని చెప్పినాం, మన మక్కలే కొనాలని చెప్పినాం. కానీ ఇవాళ జమ్మికుంటలో ఉన్న పత్తి మిల్ అయినా యూపీ నుంచి పత్తి తీసుకొచ్చుకోవచ్చు. జమ్మికుంటలో ఉన్న రైస్ మిల్ అయినా ఛత్తీస్గఢ్ నుంచి వడ్లు కొనుక్కునే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇవాళ ఆ చట్టం రావడమే కాదు, ఇంకొకటి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక మేము నిర్ణయించిన గాంధీ భవన్ లో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, దేశం నేడు అభివృద్ధి పథంలో నడుస్తుందంటే అది దేశ మొదటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో చేసిన ఆలోచనల ఫలితమే అని ఆయన అన్నారు. ఆయన స్వాతంత్ర సమరయోధులుగా, ప్రథమ ప్రధానిగా దేశం కోసం ఎంతో చేశారని తెలిపారు. కాగా నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం నెహ్రూ త్యాగాలను తక్కువ చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ దేశం నెహ్రూను ఎప్పటికీ మర్చిపోదని ఉత్తమ్ స్పష్టం చేశారు.
వారి జీవితాల్లో వెలుగు ఉండాలని, తెలంగాణలో ప్రతి పౌరుడికి మేలు జరగాలని, సుఖంగా సంతోషంగా ఉండాలని ఈరోజు దీపావళి సందర్భంగా ప్రార్థిస్తున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దబోలి గ్రామంలో నిర్వహించిన గుస్సాడి ఉత్సవాలలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని గుస్సాడిలతో కలిసి నృత్యం చేశారు. తరతరాలుగా వస్తున్న గిరిజనుల ఆచారం సాంప్రదాయాలకు ఆనవాయితీగా జరుపుకునే వేడుకలే గుస్సాడి ఉత్సవాలని ఎమ్మెల్యే అన్నారు. ఆదివాసులు ప్రతి ఏటా గిరిజనగూడల్లో గుస్సాడి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో గుస్సాడి వేషధారణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. పిఠాపురం సామర్లకోట ప్రధాన రహదారిని అధికారులు మూసివేశారు. ఈ దారిలో బ్రిటిష్ కాలం నాటి రోడ్డు వంతెన కుప్పకూలింది. టిప్పర్ లారీ ఒకటి వంతెనను ఢీకొట్టడంతో వంతెన గోడతో పాటు సగం వరకు వంతెన ధ్వంసమైంది. లారీ పంట కాలువలో పడిపోయింది. దీంతో ఆ మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేసి మరమ్మతులు ప్రారంభించారు. మార్గం మూసివేతతో ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ గండి కొండలరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యమని, ఎంతో పురాతనమైన ఈ వంతెన
వంతెన ప్రమాదకరంగా ఉన్నా ఏనాడు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడైనా కొత్త వంతెన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ వంతెన దగ్గర ప్రమాదం చూశారు. ఈ వంతెన బ్రిటిష్ కాలం నాటి వంతెన. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఈ వంతెన పట్టించుకోకపోవటం. పిఠాపురం పట్టణం ప్రధాన నగరాలతో అనుసంధానం అయ్యే రోడ్డు ఇది. ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఈవెన్ అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ ఎక్కువ ఉండేటప్పుడు 5 నిమిషాలు అది వెయిట్ చేయవలసిన పరిస్థితి అయితే ఉండేది ఇది వరకు. పాలకులు అయితే వాళ్ళు హెలికాప్టర్ల మీద వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. మరి సాధారణమైన ప్రజల పరిస్థితి కూడా ఆలోచించాలి. ఈ ఇరుకు వంతెన కారణంగా ఎన్నో ప్రాణాలు ఇక్కడ పోవటం కూడా జరిగింది. ఇన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని సాగరమాల దానిలో భాగంగా ఉప్పాడ నుంచి సామర్లకోట వరకు 40 ఫీట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని 3 ప్యాకేజీలుగా 8 కిలోమీటర్లు ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తవడం జరిగింది. దానికి అంతా కూడా మనం నితీష్ గడ్కరీ గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఈ వంతెనే కాదు, రాష్ట్రంలో అన్ని రోడ్ల పరిస్థితి కూడా ఈరోజు గోతులమయం అయ్యి ఒక పెద్ద పెద్ద గోతులు, అవి నూతులో గోతులో కూడా తెలియట్లేదు. వెహికల్ రోడ్డు మీద తిప్పామంటే వర్క్ షెడ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది. ఈ వాహనదారుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వీళ్ళు కేసులు వేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసే విధంగా కోర్టులు కూడా స్పందించాలి. సామర్లకోట పిఠాపురం వెళ్ళే వంతెన గత ఇంగ్లీషు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన వంతెన అంటున్నారు పెద్దలు. ఇన్నాళ్ళు బట్టి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు దాటింది. అయినా సరే ఇన్నాళ్ళు ఈ వంతెన పనిచేసింది అంటే వాళ్ళ యొక్క గొప్పతనం. మన వాళ్ళు ఇన్ని ప్రభుత్వాలు మారే ఈ పెద్దాపురం అసెంబ్లీ నుంచి ఎంతోమంది మంత్రులుగా చేశారు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, పెద్ద పెద్ద హోదాలు చేశారు. కానీ ఈ వంతెన గురించి పట్టించుకున్న నాదురే లేడు. ఈ రోడ్డు ఎన్నోసార్లు వేశారు కానీ ఈ వంతెన గురించి పట్టించుకున్న నాదురే లేడు. అలాగే ఈ వంతెన యొక్క ఎవరూ తెలియకుండా మా బీజేపీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు నితిన్ గడ్కరీ గారు ఈ విషయం తెలుసుకుని 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సామర్లకోట నుంచి కందరాడ దాకా రోడ్డు. అలాగే ఈ వంతెన నిమిత్తం 1,35,00,000 నిధులు శాంక్షన్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఉద్దేశం ఈ స్టేట్ గవర్నమెంట్కి లేకపోవడం, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ముఖ్య కారణం. అలాగే సాంఘిక సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తున్నారు, అవి కొంతమందికి ఉపయోగపడతాయి. ఈ వంతెన వలన వ్యాపారస్తులు అవుతానే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవుతానే, ఆ రోడ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ సిమెంట్ రావాల్సిన వంతెన, ఐరన్ రావాల్సి వచ్చినా, పిఠాపురం రావాలంటే, రాజమండ్రి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ వంతెన ద్వారా వెళ్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వంతెన ఉపయోగపడ్డది. ఈ వంతెనని పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల ఈ వంతెనకి ఈ దుస్థితి కారణమైంది. వెంటనే ఈ వంతెనని ఈ ప్రభుత్వం తక్షణమే వచ్చిన టెండర్ పిలిచి వెంటనే వంతెన స్టార్ట్ చేసి ఈ పిఠాపురం అసెంబ్లీ ప్రజలకు సామర్లకోట వెళ్ళే మార్గం, అలాగే రాజమండ్రి వెళ్ళే మార్గాన్ని ఈ వంతెన వెంటనే పునర్నిర్మిస్తారని కోరుతున్నాను. అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి 15,000 లోపు ఉన్న ఆస్తి పన్నులో 50% రాయితీ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పొడిగించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, చౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆదేశాల మేరకు మన పురపాలక శాఖ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇచ్చిన ప్రకటనతో ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా నిజమైన దీపావళి పండుగ జరుపుకున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. మన ఈ సంవత్సరము కరోనా ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది అప్పుల పాలైనరు, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినారు. అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరుణంలో మరి పండుగలు కూడా జరుపుకునేటువంటి సందర్భంలో
మరి ఈరోజు మరి కేటీఆర్ గారి ప్రకటనతో ప్రతి ఇంట్లో కూడా నిజమైన దీపావళి జరుపుకుంటున్న సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి అటు కరోనాతోని మొన్న వచ్చిన వరదలతోని ప్రజలు పడ్డ ఇబ్బందులు మరి మామూలు ఇబ్బందులు కాదు. స్వయాన మన మంత్రి కేటీఆర్ గారు మరి హైదరాబాద్ నగరంలో నలుమూలలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యక్షంగా చూసి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రజలకు ఏ రకంగానైతే వారి మరి ఉపశమనం కలుగుతుందో, ఏ రకంగానైతే వారు మరి పండుగ జరుపుకోగలుగుతారో, ఏ రకంగానైతే వారు మరి ప్రతికూల మరి వెలుగులు వస్తాయో అని ఆలోచన చేసి మరి వరద బాధితులకు 10,000 ఇవ్వడం కాకుండా మరి ఈరోజు ఎవరైతే ఇంటి పన్ను 15,000 ఉన్నదో వారికి 50% రాయితీ ఇవ్వడం, అంతేకాకుండా మిగిలిపోయిన బాధితులు ఎవరైతే వరద బాధితున్నారో ఇంకా 1,00,000 కుటుంబాలకైనా సరే ఇవ్వడానికి వెనుకాడిపోమని చెప్పిన ప్రకటనతోని ప్రజలు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే కాకుండా పారిశుద్ధ్య కార్మికుల వేతనం కూడా 3,000 పెంచడం కూడా చాలా సంతోషదాయకమైన విషయం. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మన ప్రీతమ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో మరి నిజమైన దీపావళి పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మరొకసారి పేదల ముఖ్యమంత్రి, పేదల గుండెలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి అని మరొకసారి నిరూపించుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి నిజంగా సంతోషం వ్యక్తం చేసుకుంటూ వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా శుభదినం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కరోనా మహమ్మారి ద్వారా కానీ మొన్న వచ్చినటువంటి వరదల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజలపైన వారి వర్షాన్ని కురిపించడం జరిగింది. మొన్న వర్షాలు వస్తే ప్రతి కుటుంబానికి, నష్టపోయిన కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కరోనా సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 15,000 ట్యాక్స్ ఉన్నటువంటి ఇళ్ళకు 15,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళకి 50% రాయితీ కల్పించడం జరిగింది. అదేవిధంగా సఫాయి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సలాం సఫాయి అని చెప్పినటువంటి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు వారికి 8,000 జీతం ఉంది. ఆ తర్వాత ఇప్పటికి 3 దఫాలుగా పెంచుతూ 17,500 రూపాయలు కార్మికులకు జీతం పెంచడం జరిగింది. ఈ విధంగా అందరూ గౌరవంతో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మరి అదేవిధంగా విశాఖ సింహాచలం ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పర్యటించారు. పూర్వపు అనవంశ ధర్మకర్త పీవీజీ రాజు 25వ వర్ధంతి సందర్భంగా ఆమె ధర్మకర్త మండలి సభ్యులతో కలిసి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోశాలను సందర్శించారు. గోవుల పరిరక్షణపై ఆరా తీశారు. అనంతరం మొక్కల్ని నాటారు. వాటర్ సన్లైట్ ఎదురుకుండా పడి చాలా బాగా వచ్చింది ఫోటో. అందుకే మీరు మహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్వపు అనువంశిక ధర్మకర్త గారైన శ్రీ పీవీజీ రాజు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రస్తుత చైర్పర్సన్ సంచిత గారు ఈరోజు ఉదయం ధర్మకర్తల సమక్షంలో గార్లాండింగ్ చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమంలో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పాల్గొని వారికి గార్లాండింగ్ చేయడం అన్నది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి దాతలు రేరుగా ఉంటారు. వారు అప్పట్లోనే స్త్రీలకి విద్య అవసరం అని చెప్పేసి గుర్తించి ఎన్నో కాలేజీలు, హై స్కూల్స్ అన్నీ కట్టించి అప్పట్లోనే ఆయన అంత ఆలోచనతో ఉన్నారంటే వారు దైవాంశ సంయుతులుగా మనం అనుకోవాలి. వారు చూపించిన బాటలో ఇప్పుడు భావితరాలు కూడా నడవాలని కోరుకుంటున్నామండి. ఈ ధర్మకర్తల మండలి కూడా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి
దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలి, చేస్తారని కూడా నమ్మకం ఉంది. వారితో ముందుకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రసాద్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన స్కీమ్ కూడా త్వరలో మాకు ఇంప్లిమెంట్ చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రసాద్ స్కీమ్లో భక్తులకి ఎమ్యూనిటీస్, మినిమం ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అది ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి ఐఐటిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమల అభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారంటూ వ్యాఖ్య. తూర్పుగోదావరిలో మంత్రి కన్నబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. కరీంనగర్లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటెల. గాంధీ భవన్ లో ఘనంగా దేశ మొదటి ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలు, నెహ్రూ త్యాగాలు మరవలేనివని కొనియాడిన ఉత్తమ్. ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా గుస్సాడి సంబరాలు, గుస్సాడి వేషధారణలో నృత్యం చేసిన ఎమ్మెల్యే. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.